హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా 360 ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఇక్కడ నుండి మన ఛానల్లో రెగ్యులర్గా వీక్లీ కరెంట్ అఫైర్స్ చేయబోతున్నాము. సో ఇది జూన్ మొదటి వారం నుండి స్టార్ట్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఎవరు కూడా లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఏపీలో జనవరిలో రాబోతున్న కానిస్టేబుల్ నోటిఫికేషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇమ్మీడియట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, జూన్ మొదటి వారంకి సంబంధించిన మనము కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాము. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కావాలంటే మీరు www.shinindia.rk ట్యూటోరియల్ని విజిట్ చేయవచ్చు. సో మీరు మా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఇవన్నీ డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్, వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రకారము వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో జూన్ 1, 2020 నాటికి ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు చేరాయి? వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో జూన్ 1, 2020 నాటికి ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు చేరాయి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 20 రాష్ట్రాలు చేరాయి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, స్పెషల్ డ్రైవ్ జూన్ 1, 31 జూలై 2020 ద్వారా ఎంతమంది పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది? జూన్ 1 నుండి జూలై 31, 2020 ద్వారా ఎంతమంది పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 1.5 కోట్ల మందికి అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1 year ఆఫ్ మోడీ 2.0 టువర్డ్స్ ఎ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనే ఈ బుక్లెట్ను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? సో ఆన్సర్ వచ్చేసి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న తరహా ఎంఎస్ఎంఈల ఫిర్యాదుల స్వీకరణ వాటి పరిష్కారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ పోర్టల్ను ప్రారంభించారు? చిన్న తరహా ఎంఎస్ఎంఈల ఫిర్యాదుల స్వీకరణ వాటి పరిష్కారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ పోర్టల్ను ప్రారంభించాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఛాంపియన్స్. ఆప్షన్ 3 ఛాంపియన్స్ పోర్టల్ను ప్రారంభించాడు. నెక్స్ట్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తెలంగాణలో ప్రారంభించారు. ఆప్షన్ 4 తెలంగాణ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో 2021 నాటికి పూర్తి కానున్న పొడవైన ఎక్స్ప్రెస్ వే ఏది? ఆన్సర్ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి తులిప్ పేరుతో విద్యార్థి ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సో మనం జూన్ మొదటి వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ మాదిరిగా చూస్తున్నాం. నెక్స్ట్ 8th క్వశ్చన్, వందే భారత్ మిషన్ కింద పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు నైపుణ్య అభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన స్కిల్ మ్యాపింగ్ ఎక్సర్సైజ్ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్వేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విధంగా ఏ పోర్ట్ ట్రస్ట్ను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్గా మార్చారు? ఆన్సర్ ఆప్షన్ 3 కోల్కతా పోర్ట్ ట్రస్ట్. కోల్కతా పోర్ట్ ట్రస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రైతులు తమ ఉత్పత్తులను ఏ వ్యక్తికైనా లేదా ఏదైనా సంస్థకు అమ్మడంపై ఆంక్షలు ఉండకూడదని కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఏ చట్టానికి ఆమోదం తెలిపింది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1995. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1995 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా నగర్ వ్యాన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా నగర్ వ్యాన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2018 జూన్ 2019 మధ్య జాతీయ గణాంక కార్యాలయ వార్షిక ఆవర్తన కార్మిక శక్తి సర్వే PLFS ప్రకారము భారతదేశ నిరుద్యోగిత రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 5.8%. ఆప్షన్ 2 5.8%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ AIMతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసిన కేంద్రం సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో ఫ్రెండ్స్, రాబోయే ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా సుచరిత గారు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ 6,500 కానిస్టేబుల్ పోస్టులను సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విడుదల చేస్తుందని ప్రకటించింది. సో ఎవరైతే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పటి వరకు కొత్త పథకాలు ప్రారంభించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఎప్పటి వరకు కొత్త పథకాలు ప్రారంభించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మార్చ్ 31, 2021 వరకు. నెక్స్ట్, జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐకమిట్ను ఏ ప్రభుత్వ రంగ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ ప్రారంభించింది. EESL. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొదటి ఆన్లైన్ వ్యర్థ పదార్థాల నిర్వహణ వేదికను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్లైన్ వ్యర్థ పదార్థాల నిర్వహణ వేదికను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వము ఇటీవల ఏ డేటా షేరింగ్ వెబ్సైట్ను బ్లాక్ చేసింది? భారత ప్రభుత్వము ఇటీవల ఏ డేటా షేరింగ్ను వెబ్సైట్ను బ్లాక్ చేసింది? ఆన్సర్ వచ్చేసి WeTransfer వెబ్సైట్ను బ్లాక్ చేసింది. WeTransfer వెబ్సైట్. నెక్స్ట్, వందే ఉత్కల జనని కవితకు రాష్ట్రగీత హోదా ఇవ్వడానికి ఏ రాష్ట్రం ఆమోదం తెలిపింది? సో ఆన్సర్ వచ్చేసి ఒడిషా. ఆన్సర్ ఒడిషా. వందే ఉత్కల జనని. నెక్స్ట్ క్వశ్చన్, FSSAI విడుదల చేసిన 2019-20 సంవత్సరానికి రాష్ట్ర ఆహార భద్రత సూచికలో ఏ రాష్ట్రం పెద్ద రాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి గుజరాత్. ఆప్షన్ 4 గుజరాత్ అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాణాలను రక్షించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంచడం కోసము WHO ప్రారంభించిన CTAP COVID-19 టెక్నాలజీ యాక్సెస్ఫుల్ను ఎన్ని దేశాలు సమర్థించాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 35 దేశాలు సమర్థించాయి. ఆన్సర్ 35. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 10 డెమోక్రసీలు D10 పేరుతో G7+3 ఆలోచనను ఏ దేశం ప్రతిపాదించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 యునైటెడ్ కింగ్డమ్ ప్రతిపాదించింది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ పశ్చిమ తీరంలో గుజరాత్ మరియు మహారాష్ట్ర కొంత భాగాన్ని తాకిన తుఫానుకు నిసర్గ అనే పేరును ప్రతిపాదించిన దేశం? నిసర్గ అనే పేరును ప్రతిపాదించిన దేశం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బంగ్లాదేశ్. ఆన్సర్ ఆప్షన్ 2 బంగ్లాదేశ్. నెక్స్ట్, మిలిటరీ ఇంటర్ ఆపరేబిలిటీని పెంచడానికి మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్టర్ అగ్రిమెంట్ కోసము జూన్ 2020లో భారతదేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. ఆన్సర్ ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2021లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF నిర్వహిస్తున్న 51వ వార్షిక దావోస్ సమావేశము
థీమ్ ఏమిటి? 51వ వార్షిక దావోస్ సమావేశము థీమ్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ద గ్రేట్ రీసెట్. ద గ్రేట్ రీసెట్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వీధి వ్యాపారులకు సరసమైన రుణాలు అందించడానికి గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రత్యేక మైక్రో క్రెడిట్ సౌకర్యం పథకం పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పిఎం స్వానిధి. ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సౌర ఇంధన రంగంలో అవకాశాల అన్వేషణ సహకారానికి NIIFL అయన్యాలతో ఏ మినీరత్న సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ రంగాలలో సహకారాన్ని మెరుగుపరచడానికి కేంద్ర మంత్రివర్గం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? పర్యావరణ రంగాలలో సహకారాన్ని మెరుగుపరచడానికి కేంద్ర మంత్రివర్గం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భూటాన్. ఆన్సర్ ఆప్షన్ 4 భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ అలియన్స్ ఫర్ వ్యాక్సిన్. ఆన్సర్ బోరిస్ జాన్సన్. ఆన్సర్ వచ్చేసి బోరిస్ జాన్సన్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గ్లోబల్ అలియన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ GAVI నిర్వహించిన వర్చువల్ గ్లోబల్ టీకా సదస్సును ఎవరు నిర్వహించారంటే ఆన్సర్ వచ్చేసి బోరిస్ జాన్సన్. నెక్స్ట్, గ్లోబల్ వ్యాక్సిన్ అలియన్స్ GAVIకి ప్రధానమంత్రి మోడీ ప్రతిజ్ఞ చేసిన మొత్తం ఎంత? ఆన్సర్ వచ్చేసి $15 మిలియన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం ప్రకారము మధ్యస్థ సంస్థల సవరించిన టర్నోవర్ పరిమితి ఎంత? కేంద్ర మంత్రివర్గం ఆమోదం ప్రకారము మధ్యస్థ సంస్థల సవరించిన టర్నోవర్ పరిమితి ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 250 కోట్లు. నెక్స్ట్, స్టార్టప్ బ్లింక్ విడుదల చేసిన కంట్రీస్ గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ 2020 నివేదికలో భారతదేశం ర్యాంకు ఏమిటి? యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉంది. సో భారతదేశం ర్యాంక్ వచ్చేసి ఆప్షన్ 1 23. ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, 2020 సిటీస్ గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నివేదికలో భారతీయ నగరాల్లో ఏది అగ్రస్థానంలో ఉంది? 2020 సిటీస్ గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నివేదికలో భారతీయ నగరాల్లో ఏది అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, కరెంట్ అకౌంట్లను తెరవడానికి ఏ రకమైన ప్రైవేట్ రంగ బ్యాంకు మొదటిసారి యాప్ను ప్రవేశపెట్టింది? కరెంట్ అకౌంట్ను తెరవడానికి ఏ రకమైన ప్రైవేట్ రంగ బ్యాంకు మొదటిసారి యాప్ను ప్రవేశపెట్టింది? ఆన్సర్ వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్. ఆన్సర్ ఇండస్ఇండ్ బ్యాంక్. నెక్స్ట్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ మైక్రో మార్కెట్ FI&MM కోసము ఇటీవల ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రత్యేక నిలువను సృష్టించింది? ఆన్సర్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టించింది. నెక్స్ట్, US ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ భారతీయ సంస్థలలో ఎంత పెట్టుబడి పెట్టాలని యోచిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 $300 మిలియన్ పెట్టుబడి పెట్టాలని యోచిస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడు, అంగారకుడు తదితర గ్రహాలపైకి వెళ్ళే మానవ సహిత అంతరిక్ష ప్రయాణ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి డీప్ స్పేస్ గ్రౌండ్ స్టేషన్ను నిర్వహించడానికి నాసాతో ఏ అంతరిక్ష సంస్థ భాగస్వామ్యం ఏర్పరచుకుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 దక్షిణాఫ్రికా నేషనల్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్లో భారతీయ సంస్థలలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఇది? ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్లో భారతీయ సంస్థలలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఇది? ఆన్సర్ వచ్చేసి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్, డిజిటలైజేషన్ పెంచడానికి ఆర్బీఐ ఎంత విలువైన పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ను సృష్టించింది? డిజిటలైజేషన్ పెంచడానికి ఆర్బీఐ ఎంత విలువైన పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ను సృష్టించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 500 కోట్లను సృష్టించింది. 500 కోట్లు. నెక్స్ట్, CO2 ఉద్గారాలను తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి గ్లోబల్ కంపాక్ట్ UNGCపై సంతకం చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 టెక్ మహేంద్ర. ఆప్షన్ 2 టెక్ మహేంద్ర. నెక్స్ట్, PPEలు ఇతర పదార్థాలను క్రిమి సంహారకం చేయడానికి DRDOకు చెందిన సంస్థ ప్రయోగశాల అల్ట్రా స్వచ్ఛ క్రిమి సంహారక యూనిట్ను అభివృద్ధి చేసింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్స్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్స్. నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేసిన మల్టీపర్పస్ ఆల్గే ఆధారిత రెస్పిరేటర్ పేరు ఏమిటి? మల్టీపర్పస్ ఆల్గే ఆధారిత రెస్పిరేటర్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆక్సిజనో. ఆన్సర్ ఆప్షన్ 2 ఆక్సిజనో. నెక్స్ట్ క్వశ్చన్, 1100 సంవత్సరాల పురాతన ఏకశిల ఇసుకరాయి శివలింగాన్ని భారతదేశ పురావస్తు సర్వే బృందము ఏ దేశంలో కనుగొంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వియత్నాం. ఆప్షన్ 1 వియత్నాంలో కనుగొంది. నెక్స్ట్ క్వశ్చన్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ PPE ధరించే వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు సౌకర్యం కోసము ఏ సంస్థ సుమేరుఫ్యాక్స్ను అభివృద్ధి చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. నెక్స్ట్, జర్మనీతో పాటు ప్రపంచ పర్యావరణ దినోత్సవము 2020 జూన్ 5కు ఆతిథ్యమిచ్చే దేశం ఏది? జర్మనీతో పాటు ప్రపంచ పర్యావరణ దినోత్సవము జూన్ 5కు ఆతిథ్యమిచ్చే దేశం. ఆన్సర్ కొలంబియా. ఆన్సర్ వచ్చేసి కొలంబియా. నెక్స్ట్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారము దేశంలో పులి జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారము దేశంలో పులి జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్. ఆన్సర్ మధ్యప్రదేశ్. స్పేస్ సిట్యులేషన్ అవేర్నెస్ ఆస్ట్రోఫిజిక్స్ సహకారం కోసము ఇస్రో ఏ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏరిస్. ఆన్సర్ వచ్చేసి ఏరిస్. నెక్స్ట్, యెల్ విశ్వవిద్యాలయము, కొలంబియా విశ్వవిద్యాలయము సంయుక్తంగా విడుదల చేసిన ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020లో భారత ర్యాంకు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 168. ఆప్షన్ 1 168. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక దూరాన్ని పాటించడంలో ప్రజలకు సహాయపడటానికి ఏ సంస్థ సోదర్ యాప్ను ప్రారంభించింది? సామాజిక దూరాన్ని ప్రారంభించడానికి ప్రజలకు సహాయపడడానికి ఏ సంస్థ సోదర్ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గూగుల్ ప్రారంభించింది సోదర్ యాప్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, CMDగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వీరేంద్రనాథ్ దత్. ఆన్సర్ వీరేంద్రనాథ్ దత్. లాస్ట్ క్వశ్చన్, ఇటీవల అడిడాస్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి మనీష్ చిల్లర్. ఆన్సర్ మనీష్ చిల్లర్. సో ఇది ఫ్రెండ్స్, మనము వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జూన్ మొదటి వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాము. చాలా చాలా ఇంపార్టెంట్స్. సో అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో జూన్ 2వ వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ మీ ముందు ఉండబోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా డైలీ కరెంట్ అఫైర్స్ మన ఛానల్ని కంపల్సరీగా చూడాలనుకుంటే మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.